హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోనైతే స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. అందరికీ ఉపయోగపడేదే. మనకి మంచిది కూడాను. అయితే ఇది నేనైతే గోధుమలు చపాతీల కోసం అని చెప్పేసి గోధుమలు అయితే కొని శుభ్రంగా ఎండలో ఆరబెట్టుకొని మిల్లుకిచ్చుకుంటానండి. ఇలా కారం కూడా మనం ఇంట్లోనే ఆడించుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే కారం మిల్లు నుంచి అయితే తెప్పిస్తున్నాను, కానీ మిల్లులో కారం మరి వాళ్ళు ఏం కలుపుతున్నారో ఏంటో తెలీదు. అసలు ఘాటు ఉండట్లేదు, అందులో టేస్ట్ ఉండట్లేదు. ఫుడ్ కలర్ కూడా కలుపుతారు కదండి వాళ్ళు, అందుకోసమని చెప్పేసి ప్యాకెట్ కారం తీసుకొచ్చినా కూడా కలర్ అయితే వచ్చేస్తుంది, కానీ దానికి అసలు టేస్ట్ అయితే ఉండట్లేదు. మనం అలా అని చెప్పేసి మనం 6 నెలలకు ఒకసారి కారం ఆడించుకుంటే అదేమో కొద్ది రోజులే కారం బాగుంటుంది, తర్వాత ఏమో ఘాటు తగ్గిపోయి నలుపు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మనకి ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఆలోచించి మా అత్తగారిని అయితే అడిగాను. అడిగితే మా అత్తగారు తయారు చేసుకోవచ్చు మనం అని చెప్పేసి అన్నారు. అయితే మా అత్తగారు చెప్పారని చెప్పేసి నేను ఇలాగా కూరకి కారం మిరపకాయలు అంటే ఇస్తారండి, అవి తెచ్చుకున్నాను. ఒక 1/2 కేజీ కారం మిరపకాయలు. ఆ మిరపకాయలు ఒక 100 గ్రాములేమో ధనియాలు, 100 గ్రాములు జీలకర్ర వేసి ఒక స్పూన్ మెంతులు ఎండలో ఆరబెట్టుకొని చక్కగా అవి తీసుకొచ్చి కొంచెం దోరగా ఏపిన తర్వాత ఒక 3 పసుపు కొమ్ములు కూడా వేసుకొని ఇలా కచ్చపిచ్చగా దంచుకొని ఇలా మిక్సీలోని బాటిల్తో పాటు వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా బరకగా వస్తుంది ఒకసారి, ఫస్ట్ టైము అది మెత్తగా జల్లించుకోవాలి బాగాను. ఒక 2 టైమ్స్ అలాగా బరకగా వచ్చినా కూడా దాన్ని మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ దాన్ని జల్లించుకుని మెత్తగా వచ్చే వరకు కూడా జల్లించుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెంగా మిక్సీ అయితే చేసుకోవాలి. నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు అందరూ కూడాను కారం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఎలా పడితే అలా చేసుకోకండి. మీకు కొంతమందికి కారం పడలేని వాళ్ళు ఉంటారు. ముక్కుకి ఏదైనా క్లాత్ కట్టుకోండి. చేతులు కూడా అందులో డైరెక్ట్గా పెట్టకుండా ఏదైనా స్పూన్ కానీ ఏదైనా గరిటె కానీ ఉపయోగించండి. అప్పుడు మనకి కొంచెం తుమ్ములు దగ్గులు అయితే బాగా వస్తాయి. ఎందుకంటే కారం అంటే ఘాట్ ఎక్కువ కదా, అది మిక్సీ చేసినంతసేపు ఆ పవర్కి మనకైతే తుమ్ములు వచ్చేస్తుంటాయి బాగా, దగ్గును. కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇలా నేను మిరపకాయలన్నీ మెత్తగా మిక్సీ చేసేసిన తర్వాత దాంట్లోని కొంచెం ఒక ఎల్లుల్లిపాయ కూడా మెత్తగా కచ్చాపిచ్చాగా దంచేసి ఆ కారం అంతా కలిపేసుకున్నాను. ఇలా మనకి స్టోర్ చేసుకోవడానికి చక్కగా బాటిల్స్ని అయితే నీట్గా తడి లేకుండా నీట్గా చేసుకుని అందులో అయితే స్టోర్ చేసుకోవాలి. నాకు 1/2 కేజీ మిరపకాయలైనా చాలా కారం వచ్చిందనిపించింది. డబ్బులు కూడా ఆదా, టేస్ట్ అయితే సూపర్ అండి. అయితే మనకి ఇలా వేడి వేడి అన్నంలో చక్కగా నూనె, ఉప్పు, కారం కలుపుకొని తింటే అల్టిమేట్ ఉంటుందండి టేస్టు. మనకి ఎప్పుడైనా ఏదైనా కూర నచ్చకపోయినా మనకి ఏదైనా టేస్ట్గా తినాలనిపించినప్పుడు ఇలా చేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఉప్పు, కారం, నూనె వేసుకుని. మనం ఇంట్లో ఆడించిన కారం కదా, చాలా బాగుంటుంది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.